హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఏంటి ఇంత నీరసంగా చెప్తుంది అని అనుకుంటున్నారా? నాకు మంచి కాఫ్ కోల్డ్ అండి. సో కొంచెం ఫీవరిష్గా ఉండి నేను ఇలా చెప్తున్నాను, అందుకే వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. బట్ ఇవాళ ఉగాది కదా, మీ అందరికీ కూడా విషెస్ చెప్పినట్టు ఉంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇలా అయితే మా డే స్టార్ట్ అయ్యిందండి. మంచిగా పాలు పొంగించేసుకొని దాన్ని సేమియా పెడుతున్నాను. నేను ఆ రెసిపీ అంతా ఏం చూపించట్లేదు. ఇవిగోండి, ఇక్కడేమో పాన్ లీవ్స్ అండ్ ఉగాదికి మ్యాంగో లీవ్స్ అని చెప్పి తీసుకొచ్చాం. అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఉగాది పువ్వు, అంటే అదే వేప పువ్వు ఉగాది పచ్చడికి. ఇదైతే మంచిగా నేను వెళ్ళి అంత ఓపిక లేకపోయినా కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట. చాలా రష్లో ఉందండి. చాలా మంది ఈ ఉగాది పువ్వుకి వచ్చారనమాట. ఇండియన్ స్టోర్స్, పటేల్ బ్రదర్స్ ఇవన్నీ ఖాళీ లేవు. జస్ట్ అయితే ఈ ఉగాది పచ్చడికి అట్లీస్ట్ చెప్తే ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా అలాంటి వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏ గుడిలోకి వెళ్ళినా అయినా మన ఇండియాలో అయితే చక్కగా ఇస్తారు. బట్ అలాంటి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు చేసుకుంటారని చూపిస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదిగోండి, ఇది ఒక 100 రూపీస్ పడింది అనుకుంటా మన కరెన్సీలో అయితే. ఇదిగో ఒక 5 పూలు కూడా రాలేదండి, కానీ ఇవి కూడా ఎత్తుక్కొని తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ అని అనిపించింది. శాస్త్రానికి కొంచెం వేసాను. మీ దగ్గర ఏమైనా మంచిగా ఉంటే వేసుకోండి. అండ్ దానికి కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ వేసేకండి, కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడేమో చిన్న మామిడికాయలు కూడా దొరికినాయండి. సో అదే తీసుకున్నాను అనమాట. మంచిగా చాప్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఈ బనానాస్ని ఒక 3-4 వేసుకుంటున్నానండి. మీరు బాగా తిక్కుగా తినాలనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా బనానా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో గ్రేప్స్, వైట్ గ్రేప్స్ కానీ, బ్లాక్ గ్రేప్స్ కానీ, అండ్ చెరుకు కొంచెం చిన్న ముక్కలుగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ చెర్రీస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవన్నీ అవైలబుల్లో లేవు, సో అందుకని నేను వేయట్లేదు. మీకుంటే వేసుకోండి. సో ఇట్లా వేసుకుని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. తర్వాత మంచిగా ఒక 100 గ్రామ్స్ వరకు, లేకపోతే ఒక 50 గ్రామ్స్ అయినా, ఒక 100 గ్రామ్స్ అయినా అండి పర్వాలేదు. ఎక్కువ పప్పులు ఉన్నా కానీ బాగుంటుంది. సో నేనైతే ఒక 100 గ్రామ్స్ వరకు నేను పుట్నాల పప్పు వేసాను. చక్కగా ఇలా కలిపేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమేనమాట. చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుందండి మా ఉగాది పచ్చడి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ స్టైల్లో ఒకసారి చేయండి. ఉగాది పచ్చడికి ఫ్యాన్ అయిపోతారనమాట. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.